కంపరేసిన పుట్నాలు కూడా ఏరకబుక్తారు. అరే అది మంచిదా కాదా, అట్లా తీసుకోపోతే ఎట్లా అని ఆలోచనే ఉండదు. అందిన కాడికి బరికిందే లెక్క అని చూస్తారు. అదే వస్తువును సగం రేటు కొనమన్నా అది నాకెందుకు, నేనేం చేసుకుంటా అని పక్కకు పోతారు. గాడ కూడా అట్లేం చేసిండ్రు ఇప్పుడు. నల్గొండ జిల్లా కాడ బీబీగూడెం కాడ డీజిల్ ట్యాంకర్ బోర్ల పడ్డది. ఇక చూడురి నా సామిరంగా ఊరంతా బిందెలు మగ్గులు జగ్గులు క్యాన్లు బోర్లు పట్టుకొని రానే వచ్చిండ్రు. ఈ ముగ్గురు పోరగాళ్ళు పొత్తున్నట్టున్నారు, పెద్ద డబ్బానే నింపేసిండ్రు. ఓ అక్క మమ్మల్ని ఏం చూస్తున్నావు, దేవు దేవు దేవు. ఈ పిల్లగాడు షార్ బకెట్ నింపిండు, వీళ్ళు కూడా బకెట్లు నింపే పనిలోనే ఉన్నారు. ఏహే ముళ్ళు గుచ్చుకోగల్లా జర నిమ్మలంగా, ఎందుకు నూకేసుకుంటారా నాయన, ట్యాంకర్ నిండుగానే ఉన్నది గాని చూస్తామేమరా పిల్లగా ముంచక. అబ్బా అన్న మంచి నూనె డబ్బనే నింపేసిండు, తీసుకుపోయి అమ్ముకుంటాడేమో. షేరో క్యాన్ నింపుకోబోతుర్రు. రైట్ సరిపోతాదే అన్న. అయ్యో గీ అక్క కాల్చంగా తెలిసినట్టున్నది, ఆగ ఊరుకొత్తాంది. ఈమె బిందెలు చెమ్ములు పట్టుకొత్తాంది. ఓ ఓ ఓ పైలం పెద్దమ్మ మస్తుగున్నది కాంతి. ఎండాకాలం నీళ్ళ ట్యాంక్ ఆడ కొట్టుకున్నచ్చే ఉన్నది కదా. కానీ అస్సలు ముచ్చట ఏందంటే ఇది అస్సలు డీజిల్ కాదు, డీజిల్లా కల్తీ అవుతుందట. డ్రైవర్ అన్న ఎంత మొత్తుకున్నా ఇన్నోడే లేడు. ఏం పనికి రాదురా నాయనా అంటే కూరలలో పోసుకుంటామని ఒకరు, బండిలో పోసుకుంటామని ఇంకొకరు అందిన కాడికి ఎత్తుకుపోయినరు. మరి గింత మందురు కచ్చిండ్రు కదా, తలో పోసేసి బండిని లేవడితే కాకపోయినా అది పిరిగి వస్తుందంటే ఫినాయిల్ కూడా ఇడిచిపెట్టారు పో.